మీరు బెట్టింగ్ యాప్ల ప్రచారం చేస్తే ఏమవుతుందో తెలుసా? బెట్టింగ్ యాప్ల వల్ల ఏవేవి జరిగాయో తెలుసా? ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఈ కేసు గురించి పూర్తి వివరాలు మీకు చెప్పబోతున్నాను. హైదరాబాద్లో భారీ సంచలనం. ప్రముఖ యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదు. వీరిలో ఉన్న వారెవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. మీకు ఇష్టమైన యాంకర్ విష్ణుప్రియ, టేస్టీ తేజ, హర్షసాయి వీళ్లంతా ఈ కేసులో ఎందుకు చిక్కుకున్నారు? వాళ్లు ఏమని సమాధానం చెప్పారు? అందరికీ చెప్పాల్సిన ఒక పెద్ద న్యూస్ ఇది. ఇప్పుడు మనం అసలు విషయంలోకి వెళదాం. పంజాగుట్ట పోలీసులు మొత్తం 11 మంది ప్రముఖులపై కేసు నమోదు చేశారు. వీరంతా బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కేసులో ఉన్న ప్రముఖులు హర్షసాయి, విష్ణుప్రియ, రీతూ చౌదరి, టేస్టీ తేజ, సుప్రీత, ఇమ్రాన్ ఖాన్, పరేషన్ బాయ్స్, కిరణ్ గౌడ్, యాంకర్ శ్యామల, సన్నీ యాదవ్, సుధీర్, అజయ్. ఇవాల్టి వరకు వీళ్లను మనం ఎంటర్టైన్మెంట్ కోసం ఫాలో అవుతూ వచ్చాం. కాని ఇలాంటి కేసులో వీళ్లు ఇరుక్కోవడం చాలామంది అభిమానులకు షాకింగ్గా మారింది. పోలీసుల నోటీసులు అందుకున్న తర్వాత యాంకర్ విష్ణుప్రియ, టేస్టీ తేజ గైర్హాజరయ్యారు. అయితే వారిద్దరి తరఫున బిగ్ బాస్ ఫేమ్ ఆర్జే శేఖర్ బాషా హాజరై విచారణ అనంతరం మీడియాతో మాట్లాడారు. వారికి పోలీసుల నుంచి నోటీసులు రావడం నిజంగా షాకింగ్. కేసు భయంతోనే విచారణకు రాలేకపోయారు. అయితే 3 రోజుల తర్వాత హాజరయ్యేందుకు అనుమతి కోరగా పోలీసులు అంగీకరించారు. ఆర్జే శేఖర్ బాషా ఈ కేసులో మనీ లాండరింగ్ కోణాన్ని కూడా దర్యాప్తు చేస్తున్నారు. బెట్టింగ్ యాప్ల ద్వారా వచ్చిన డబ్బు హవాలా మార్గంలో వెళ్లినట్లుగా అనుమానం వ్యక్తమవుతోంది. సామాజిక కార్యకర్తల ఫిర్యాదుల ప్రకారం ఈ బెట్టింగ్ యాప్ల వల్ల ఎంతోమంది యువత నష్టపోయారు. కొందరు డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. బిగ్ బాస్ గ్రూప్ సభ్యులంతా నిర్ణయం తీసుకున్నారు. ఇకపై లీగల్, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ల ప్రచారం చేయమని. ఈ కేసు ఇంకా దర్యాప్తులో ఉంది. మరిన్ని సంచలన విషయాలు ఎప్పుడైనా వెలుగు చూడవచ్చు. మీరు ఈ విషయంపై ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్.